హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూ రైడు. ప్లీజ్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మెయిన్గా వీడియోకి ఒక 50 లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టాలని కోరుకుంటున్నా. ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి. ఈరోజు మనం చేయబోయే మూవీ రివ్యూ అమ్మాజీపేట మ్యారేజ్ బ్యాండ్. సో మూవీ అయితే నేను ఒక 2 days బ్యాక్ చూశాను. నాకైతే చాలా నచ్చింది. మూవీ మాత్రం అంటే డీసెంట్గా ఉంది, ఎక్కడ బోరింగ్ కొట్టకుండా. మెయిన్గా ఈ మూవీకి వెళ్ళడానికి రీజన్ సుహాస్ అన్న. ఎందుకంటే అన్న యాక్టింగ్ కొంచెం యూనిక్గా ఉంటుంది కాబట్టి నాకు ఆ ఇంట్రెస్ట్ తోటి పోయినా. కొంచెం ట్రైలర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా మూవీలోకి వెళ్తే కొంచెం మంచి స్టోరీ. ఇప్పుడు మెయిన్ మూవీలో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే స్టోరీ. ఆ క్యాస్ట్ ఫీలింగ్ స్టోరీ బేస్డ్ మీద వచ్చిన స్టోరీస్ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయవు. అట్లే కాకుండా కొంచెం విలేజ్ బ్యాక్ డ్రాప్. సో ఈ క్యాస్ట్ ఫీలింగ్ మధ్య కొంచెం ఎక్కువ కులం తక్కువ కులం వివక్ష పల్లెటూరులో ఎలా ఉంటుందని డైరెక్టర్ చూపించాడు. స్టోరీ చాలా బాగుంటుంది, డిఓపి బాగుంటుంది. తర్వాత మెయిన్గా మూవీలో అయితే బీజిఎం అంటే మ్యూజిక్ బాగా వర్కౌట్ అయింది. సాంగ్స్ బాగుంటాయి, సీన్స్ తగ్గట్టు బీజిఎం మంచి వర్కౌట్ అవుతుంది. తర్వాత ఈ సేమ్ మన పుష్ప మూవీలో ఎలా అయితే కేశవ ఫ్రెండ్ రోల్ చేశాడు, ఈ మూవీలో కూడా అలాగే ఫ్రెండ్ రోల్తో మెప్పించాడు. అది కూడా బాగా నచ్చింది. అంటే మంచి వర్కౌట్ అయింది, కన్విన్సింగ్గా ఉంది. దాని తర్వాత వచ్చేసి యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్కి నేను కొంచెం స్పెషల్గా సుహాసన గురించి చెప్పాలి. యాక్టర్స్ పర్ఫార్మెన్స్కి వస్తే యాక్చువల్గా ఏంటంటే మన తెలుగు సినిమాలు ఇలాంటివి ఉండవు. ఎందుకంటే తమిళ్లో వచ్చేసి సూర్య గారు తీసుకుంటే గజనీలో, విక్రమ్ గారు ఐ మూవీలో, తర్వాత కమల్ హాసన్ దశావతారం, విజయ్ సేతుపతి, ఇలాంటి చాలా యాక్టర్స్ ఉంటారు. వాళ్ళ నేమ్స్ ఎందుకు మెన్షన్ చేస్తుంటే తమిళ్లో వీళ్ళు చేసిన మూవీస్, నేను చెప్పిన మూవీస్ స్టోరీ బేస్డ్ ఉంటాయి సినిమాలు. అంటే ఇక్కడ మన తెలుగులో ఏమంటే హీరోకి తగ్గట్టు స్టోరీస్ రెడీ చేస్తారు, హీరో స్టార్డమ్ తగ్గట్టు స్టోరీస్ ప్రిపేర్ చేస్తారు. బట్ తమిళ్ అలా ఉండదు. స్టోరీలో హీరో కూడా ఒక పార్ట్, అంటే అది కూడా ఒక క్యారెక్టర్ అని ఫీల్ అయ్యి వాళ్ళు మూవీ చేస్తారు. అలాంటి సినిమాలే గజని కానీ ఐ మూవీ కానీ దశావతారం కానీ ఇలాంటి స్టోరీస్. తెలుగులో ఒక్క మూవీ కూడా అలా ఉండదు. ప్రతిదీ హీరో స్టార్డమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ టైం నాకు అలాంటి ఒక హీరో మన తెలుగులో వచ్చిన ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే సుహాసన్ యాక్టింగ్ అని చెప్తే అన్న యాక్టింగే సినిమాకు పెద్ద మేజర్ ఎఫెక్ట్, మేజర్ ఇంపాక్ట్, చాలా స్ట్రెంత్ ఉంటుంది. అదొకటి సినిమా కొరకు సుహాసన గుండు కొట్టించుకోవడం అన్నది నెక్స్ట్ లెవెల్. నేను అందుకే అంటున్నా, ఒక విజయ్ సేతుపతి, ఒక సూర్య అంటే ఒక యూనిక్ యాక్టింగ్ ఉంటుంది. సో అంత పెద్ద యాక్టర్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. సుహాసన్న ఒక అన్న వాయిస్లో ఒక బేస్ ఉంటుంది, ఒక యూనిక్ వాయిస్ ఉంటుంది, ఒక యూనిక్ యాక్టింగ్ ఉంటుంది. సో ఎవరితో కంపేర్ చేయడానికి ఉండదు. సపరేట్ మనకు ఈ మూవీ ప్రెస్ మీట్లో సంథింగ్ ఏదో ఫంక్షన్లో అడవిశేష్ గారు చెప్పినట్టే వన్స్ ఇన్ జనరేషన్ యాక్టర్ సుహాసన్న. మళ్ళీ మీరు రాదు ఇలాంటి యాక్టర్లు. సో అన్న యాక్టింగ్ కొరకు నీ సినిమాకైనా ఫుల్ సాటిస్ఫై చేసిన అన్న యాక్టింగ్ తోటి. దీని తర్వాత మూవీలో చెప్పుకోదగ్గర ఇంకా యాక్టింగ్ ఎవరు అంటే సుహాసన అక్కగా చేసిన శరణ్య అనే ఒక అమ్మాయి. సో ఈ మూవీకి సెకండ్ హీరో వచ్చి ఆ క్యారెక్టరే. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫ్యూచర్లో తెలుగు సినిమాల్లో ఇంకా చాలా సినిమాలు శరణ్య అమ్మాయి ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది న్యాచురల్గా. సో సినిమాకి ఎంత కావాలో అంత ఎఫర్ట్ పెట్టింది. సో డైరెక్టర్ గారు కూడా డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా మంచి డీల్ చేసిండు. అంటే ఎక్కడ కూడా మనకు బోర్ కొట్టదు. బట్ నాకు నచ్చిన ఒకటి మైనస్ ఏంటంటే సినిమా మరి 2 hours ఉంటుంది. సో ఇలాంటి క్యాస్ట్ బేస్డ్ స్టోరీస్ కానీ క్యాస్ట్ ఫీలింగ్ స్టోరీస్ కానీ మనం చాలా స్టఫ్ ఉంటుంది రాసుకోవడానికి. మినిమం 2.5 hours ఉన్నా కూడా కొంచెం సాటిస్ఫై అవ్వాలి. అదొక్కటి నాకు మైనస్ అనిపించింది. ఇట్లా ఈజీగా 2 hours ఈజీగా వెళ్ళిపోతుంది. ఇట్లా 2 hours మూవీ ఉంటుంది, అదొక్కటే మైనస్ అనిపించింది నాకు. మిగతావన్నీ మంచిగా ఉంటాయి, మ్యూజిక్ కానీ యాక్టింగ్ కానీ అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి. సో నేనైతే మూవీకి 2.75 అంటే నా రివ్యూ చాలా మంచిగా అనిపించింది. తెలుగులో కూడా అంటే ఇలాంటి హీరోస్ రావాలి, ఒక స్టోరీ బేస్డ్ సినిమాలు చేయాలి. ఇప్పుడు మనం గుంటూరు కారం తీసుకోవచ్చు. గుంటూరు కారం ఫెయిల్ కావడానికి రీజన్ కూడా అదే. మహేష్ బాబును ఊహించుకొని స్టోరీ రాసింది అంతే అక్కడ, కానీ స్టోరీకి తగ్గట్టు మహేష్ బాబును వాళ్ళు మౌల్డ్ చేసుకోలేకపోయినారు. సో అదే మైనస్ గుంటూరు కారం ఫ్లాప్ కావడానికి కూడా. సో సుహాసన నుంచి ఏ మూవీ వచ్చినా కూడా ప్రతి ఆడియన్కి ఇదే ఉంటుంది. మంచి కాన్సెప్ట్లు వస్తుంటాయి, మంచి స్టోరీలో సెలెక్షన్ ఉంటుంది. కాబట్టి ఇంకా వెయిట్ చేస్తుంటారు. సో సుహాసన నెక్స్ట్ మూవీ కూడా అలాగనే వెయిట్ చేస్తున్నాం. సో ఆల్ ది బెస్ట్ అన్న. ఈ మూవీ అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. సో మీరు కూడా వాళ్ళని చూడండి, మంచిగా ఉంటుంది.